రైట్ ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గన్నవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలో అకోలాకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రైట్ ఇక బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గన్నవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రమైన గాయాలవ్వగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలో అకోలాకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్ ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ ఉన్నారు. రాజేష్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44 జాతీయ రహదారి పైన తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్పేసి ఇటు వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఆ యొక్క డ్రైవరు మద్యం మత్తులోనే ఇక డ్రైవింగ్ చేశారని చెప్పేసి వీళ్ళు క్షతగాత్రులు చెప్తా ఉన్నారు. అయితే దాని స్పాట్ లోనే 4 మృతి చెందారు. ప్రస్తుతము నిజామాబాద్ లోని ఇటు ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే క్షతగాత్రులు చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఇద్దరు పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తా ఉన్నారు ఇటు వైద్యులు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే ఆ యొక్క ఇందల్వాయి మండలం గన్నారం వద్ద మూలమల్పు వద్ద బస్సు కంట్రోల్ కాకపోవడంతోనే బోల్తా కొట్టిందని చెప్పేసి ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతా ఉంది. జరిమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.